ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీతో పాటు పలు చోట్ల వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఆదివారం ఒక్కరోజే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. అటు జమ్మూ కాశ్మీర్లోనూ అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రాజస్థాన్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 3 అమ్మాయిలు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఉత్తరప్రదేశ్లోనూ వర్షం కారణంగా భవనం కుప్పకూలిన ఘటనలో ఓ మహిళ 7 ఏళ్ల చిన్నారి చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు నీట మునగడంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోహిణి ప్రాంతంలోని సెక్టర్ 20లో ఓ 7 ఏళ్ల బాలుడు వరద నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి విద్యుద్ఘాతంతో చనిపోయాడు. గురుగ్రామ్లోని భారీ వర్షం కారణంగా అనేక సెక్టర్లు చెరువులను తలపించాయి. మోకాల లోతు వరద నీటితో అనేక వాహనాలు చిక్కుకుపోయాయి. హిమాచల్, అరుణాచల్, అస్సాం, పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో సాయంత్రం అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే 2 రాష్ట్రాల్లోనూ జలాశయాలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. 2 ఏళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. అటు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.